హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్తుడు. ఇప్పుడు దేవుడు ఆత్మ స్వరూపి. సలోమోను ప్రార్థనలో ఒక మాట చెప్పాడు, ఆకాశ మహాకాశాలు నిన్ను ఈ మందిరంలో, నేను కట్టిన ఈ మందిరంలో నీకు సరిపోతుందా? మోషే కూడా ఇదే మాట చెప్పాడు, వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతలో నీకు సమ్మైన వారు ఎవరు? దేవునిని వర్ణించుట ఎవరి తరం, ఎవరి వల్ల కాదు. ఇక్కడ పౌలు గారు ఈ పత్రిక మనకి అపోస్తలుడైన పౌలు గారు రాశారు అనుకుందాం. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎవరు రాశారు ఈ పత్రిక అని. తెలుగు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు అని రాయబడ్డది. ఇక మనకు అనుమానం అవసరం లేదు, పౌలు గారే రాశాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఆయన నీలాగా మారాడు, నాలాగా మారాడు అని చెప్పాడు. అంటే మనకి ఏముందంటే రక్తమాంసాలు ఉన్నాయి. వినండి, ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవుడు రక్త మాంసాలు ధరించాల్సి వచ్చింది. దాన్ని ఏమన్నామంటే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇంగ్లీష్లో పదం ఉంది, ఇన్కార్నేషన్. 2 పదాలు మీకు మాంసాహారులు, శాకాహారులు అని ఉంటాయి. మాంసం తినేవాళ్ళని ఏమంటారు? క్యార్నివోరస్ అంటారు. కూరగాయలు తినేవాళ్ళని హెర్బివోరస్ అంటారు. అంటే క్యార్నిస్ అంటే మాంసం, ఆయన ఇన్ క్యార్నిస్ అంటే మాంసయుతమైన దేహంలో వచ్చాడు. ఎందుకో తెలుసా? ఒకే ఒక కారణం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు కదా, ఆయనకి రక్తమాంసాలు లేవు కదా, మహిమ శరీరం కదా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీ కొరకు రక్తం చిందించాలి అంటే ఆయనకేం కావాలి? పెద్ద చెప్పండి. అందుకే రక్తమాంసాలు ధరించాడు ఆయన, రక్తమాంసములలో పాలిభాగస్తుడు ఆయన. అందుకే ఆయన సశరీరుడుగా, అంటే ఆయన శరీరాన్ని ధరించాడు ఆయన. ఈ విషయాన్నే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, దీన్ని ఇంకా బాగా యోహాను భక్తుడు చెప్పాడు, మా కళ్ళు ఏది చూసాయో, మా చెవులు ఏది విన్నాయో. ఇంకొక మాట చెప్పాడు, మా చేతులు దేనిని చూసారా? ఇప్పుడు నాకు సెకండ్ ఇచ్చారు, మీరు నాకు సెకండ్ ఇచ్చినప్పుడు నా చెయ్యి మీకు తగలాలా వద్దా? తగలకపోతే గుండె అయిపోయింది మీకు. అంటే ఏమో, నాకు రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ తగులుతుంది. ఇక్కడ యోహాను భక్తుడు అదే చెప్పాడు, ఏంటంటే మేము మా కళ్ళు చూసాయని, ఆ దేవుడు మానవుడైన వేళ మా చెవులు ఆయన మాటలు విన్నాయి, మా చేతులు ఆయన్ని తాకి చూచాను. ఎందుకు ఆయన రక్తమాంసముల్లో పాలిభాగస్తుడు అయ్యాడు అంటే అద్భుతం. ఒక్కటే కారణం ఏంటంటే, పాప బంధకాలలో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి. రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి, ఆ రక్తము, మానవ రక్తం సరిపోదు కాబట్టి, యోబు భక్తుని అంగలార్పు, పాప సహితునులో నుండి పాపరహితుడు. అందుకే స్త్రీ సంతానం. వంశావళుల్లో కనెనో కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్త్రీ సంతానం. వాట్ ఏ బ్యూటిఫుల్. ఆ వంశావళి చదువుతున్నప్పుడు గుండెలు అవిసిపోతాయి. ఎంత చక్కగా రాశాడు. ఆ వంశావళిలో ఆయన పాప సహితునులో నుండి పాపరహితుడు వచ్చాడు, స్త్రీ సంతానంగా వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. యేసుక్రీస్తులో ఉంది పరిశుద్ధ రక్తం. అందుకే మానవాళికి పాప ప్రాయచిత్తం యేసు రక్తం. ప్రతి పాపము నుండి నిన్ను నన్ను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకి ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు మరణం.
మరణం అండి. ఎందుకు? పాపమునకొచ్చు జీతం. అవును, ఆజ్ఞాతిక్రమం పాపము, పాపమునకొచ్చు జీతం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనందరం చనిపోవాలి. మరి ఇంతేనా ముగింపు? ఇంతేనా కాదు, దానికి పరిష్కారం ఉంది. ఏంటంటే, ఏ మరణం అయితే మనకు భయమో, ఏ మరణం అయితే దేవుని దూరం చేసిందో, ఏ మరణం అయితే మనకు శాపమైందో, ఏ మరణ పొమ్ములు గుచ్చుకుందో, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికే వచ్చి ఆ శరీరాన్ని ధరించి ఆ రక్తమాంసములలో పాలిభాగస్తుడై. అయితే నీకు నాకు ఆయనకి తేడా ఏంటంటే, మనలో ఉంది పాప రక్తం, ఆయనలో ఉన్నది పరిశుద్ధ రక్తం. వింటున్నారా? ఆయన మరణాన్ని మరణంతోనే జయించేశాడు. ఆయన మరణము నిన్ను నన్ను బంధించింది. ఎందుకంటే పాపం చేసిన వాడే మరణించాలి. అవును, మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఎందుకంటే పాపమునకొచ్చు జీతం మరణం కాబట్టి పాపము చేసిన వాడే మరణించాలి. పాపం చేసిన వాడికి మరణం మీద అధికారం ఉంటుంది. కానీ ఆయన పాపం చేయలేదు కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం. అందుకే ప్రభు చెప్పాడు, నా అంతటా నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది. తిరిగి ఎవరు చెప్పారు ఇట్లా? ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు ఎవరన్నా ఉన్నారా? అందుకే సొలొమోను అన్నాడు, అసమానుడు. అందరూ చెప్పండి, ఎవరైనా ఇష్టంగా ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది. తిరిగి క్రిస్మస్లో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఆయన రక్త మాంసములలో పాలి భాగస్తుడు. ఆయన శరీరమును ధరించాను, జనాభా లెక్కల్లో చోటు చేసుకొని. చెప్పండి ఏంటి? జనాభా లెక్కల్లో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని జనాభా లెక్కల్లో ఏ రేషన్ కార్డు ఆయనకి? పెద్ద చెప్పండి, వైటా ఇంకోటా? వైట్ రేషన్ కార్డు. అమ్మఒడి పథకం కూడా యేసుక్రీస్తుకి. ఇట్స్ వెరీ పూర్. అవునండి, యేసుక్రీస్తు ఖచ్చితంగా పథకం వర్తించేది. ఏ పథకం? పూర్ కదా, పేదవాడు. నీ కోసం రక్తమాంసములలో ఆయన పాల్గొస్తున్నాడు. ఎందుకంటే తన రక్తం చిందించడానికి, జీవితకాలమంతా కూడా మరణదాస్తమునకు లోయన నిన్ను నన్ను విడిపించడానికి ఆయన. అందుకే ఏ మరణము మనల్ని ఓడించిందో ఆ మరణాన్ని గెలిచాడు. ఏ పాపము మనల్ని మరణానికి తీసుకెళ్ళిందో పాపము లేనివాడిగా వచ్చాడు. ఏ మరణము నిన్ను బంధించిందో మరణాన్ని గెలిచి తిరిగి లేచి, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా! అదే మరణం నీకు నాకు ఆశీర్వాదకరమైంది. అందుకే పౌలు గారు ఈ విషయాన్ని జోడించి, బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎందుకంటే చచ్చిపోవడం ద్వారా యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నేను కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేస్తా. ఎందుకంటే ప్రభు లేచాడు, ఆ వరుసలో నేను బ్రతికించబడతా, ప్రభుతో సదాకాలం ఉంటా. ఇది సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు. క్రిస్మస్ ద్వారా మనకు లభించింది హోప్, అదే నిరీక్షణ. అందరు ఈ మాట చెప్పండి. క్రిస్మస్ ద్వారా మనకేమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. ఈ వాక్యం తెలుసుకోవాలి. అంతేగాని మనం క్రిస్మస్కు స్టార్లు, లైటింగ్లు కదా, చెట్లు పొట్లు అన్ని పెడతా ఉంటారు. చెట్లు పొట్లు కాదు, ఒకటే గుర్తుపెట్టావు. రక్షణ పొందావా? మారు మనసు పొందావా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావా? అయితే క్రీస్తు కొరకు బ్రతికే. ఇదే క్రిస్మస్. జక్కయ్య స్టార్ కాదు, జక్కయ్య స్టార్ అయ్యాడు. ఎట్ట స్టార్ అయ్యాడు? తన పాప జీవితాన్ని విడిచిపెట్టి. అందుకే ప్రభు చెప్పాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు? ఇంటికి ఏమొచ్చింది? ఇప్పుడు స్టార్ అయ్యాడా లేదా? అయ్యాడు లేదా? అయ్యాడు. ఎప్పుడయ్యాడు స్టారు? అబ్రహామును చేయబట్టుకుని దేవుడు బయట తీసుకెళ్ళి, చూడు నీ సంతానం అన్నాడు. ఏం కనిపించినాయి? ఆ స్టార్లు కనిపించినాయి. ఆ స్టార్లో నువ్వు ఉన్నావా లేదా? కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు స్టార్ పెట్టద్దు. రేపు ఖచ్చితంగా ఉంటారు, నాకు తెలిసి 1వ తారీఖు. ఇంకా స్టార్లు లేవు. చెప్పండి ఇంట్లో. ఎప్పుడో అబ్రహాము నన్ను చూశాడు, నేను ఎవరిని? అప్పుడు ఆకాశంలో ఉన్న మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నీ కోసం దిగొచ్చా. చూసారా? రక్త మాంసములలో పాలి భాగస్తుడయ్యాడు, నిన్ను నన్ను విడిపించడానికి, మరణాన్ని గెలిచి తిరిగి. ఇదంటే క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టుకు తాగడం కాదు, ఆయన నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచాడు. మనం క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియో, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన